అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఆనంద ఉత్సాహాలతో సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. జ్యోతి స్వరూపుడైన ఆ భగవంతుడిని మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించమనటమే ఈ పండుగ పరమార్థం. దీపావళి గురించి తెలుసుకునే ముందుగా మనం నరక చతుర్దశి గురించి తెలుసుకోవాలి. పూర్వం కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో భూదేవికి వరాహస్వామికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. అతడే నరకాసురుడు. ఆ పుత్రుడిని చూసి నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని వరాన్నిచ్చి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత తన బిడ్డను జనక మహారాజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పించమని అడుగుతుంది. ఆ విధముగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు నరకాసురుడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రజ్ఞోతిస్సపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగం మొదలయ్యింది. ద్వాపర యుగంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహం ఆడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. అదే సమయంలో నరకాసురుడి పక్క రాజ్యమైన శోణితాపురంకు రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడికి నరకాసురుడు ధర్మ ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడం ఇష్టపడేవాడు కాదు. బాణాసురుడి దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ఆలోచన ఉన్న బాణాసురుడి స్నేహ ప్రభావం వల్ల నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపివేశాడు. కాలాంతరం నరకాసురుడిలో క్రూరత్వం, అహంకారము పెరిగిపోతుంది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బలవంతంగా తన రాజ్యంలో బంధించి వివాహం ఆడాలని సంకల్పించాడు. ఆ విధముగా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి కుండలాలు తస్కరించి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి దేవతలను, దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకాసురుడి దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకాసురుడి మీద యుద్ధానికి వెళ్ళబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి, నాదా, మీ యుద్ధగాథలు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. కావున నేను కూడా మీతో పాటు యుద్ధముకు వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికీ విన్నవిస్తాను అని అంటుంది. సత్యభామ తన మాటలు వినే స్థితిలో లేదని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రజ్ఞోతిషపురము వెళతాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకాసురుడిని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్చపోయినట్లు నడుస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్చపోవటం చూసిన సత్యభామ వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులతో మరణిస్తాడు. అప్పుడు సత్యభామ తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చెయ్యమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. అక్కడ బంధింపబడిన రాజకుమార్తెలు మమ్మలందరినీ నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారందరినీ వివాహమాడతాడు. ఈ విధంగా నరకాసురుని చనిపోయిన రోజుని నరక చతుర్దశిగా అంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి దహనం చేస్తారు. ఆ తర్వాత రోజు అంటే ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇప్పుడు మనం దీపావళి పండుగ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు రామాయణం, మహాభారతాల్లో దీపావళి పర్వదినాన్ని ఎలా వర్ణించారు? దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణాసుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేసినటువంటి రోజు ఆశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణం పేర్కొంది. ఆ రోజు అయోధ్య ప్రజలు దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు తెలియజేశాయి.
మహాభారతంలో కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చినటువంటి రోజును దీపావళిగా తెలియజేస్తారు. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని బహుమతిగా ప్రసాదించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తిరస్కారభావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అప్పుడు దూర్వాస మహర్షి కోపంతో ఇంద్రుడిని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు ఇంద్రుడిని ఒక జ్యోతి వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెప్తాడు. ఇంద్రుడు దీపాన్ని వెలిగించగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇంద్రుడు కోల్పోయిన సంపదను తిరిగి ప్రసాదిస్తుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. మాత, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నరాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. అంతేకాకుండా పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి రోజే ఉద్భవించినట్లుగాను చెబుతారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం ఎంతో విశేషంగా భావించి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దీవి దీవి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి పుట్ట మీద జొన్న కర్ర పుట్టుకు దెబ్బ అని పాడతారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గోగు కర్రల్ని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కుని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. ఆ తర్వాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజ అనంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచ కాల్చడానికి సంసిద్ధులవుతారు. ఈ విధంగా బాణాసంచ కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో. ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమి వేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులలో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమికీటకాలు బాణాసంచ పొగలకి నశిస్తాయి. ఈ వీడియో ద్వారా మీకు నరక చతుర్దశి దీపావళి ప్రాముఖ్యత గురించి తెలిసిందని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.